అమరావతిలోని సచివాలయంలో ఏపీ మంత్రి మండలి భేటీ అయ్యింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి మండలి సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈసారి భేటీలో మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి తీసుకొచ్చిన మద్యం పాలసీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక దీపావళి నుంచి మహిళలకు కానుక ఉచిత వంట గ్యాస్ ఇచ్చే పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేసింది. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు, మంత్రుల గ్రాఫ్, ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఇంటింటికి వెళ్లి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. కేబినెట్లో వీటికి కూడా ఆమోదం. భోగాపురం ఎయిర్పోర్టు పేరును మార్చేందుకు కేబినెట్ నిర్ణయం. ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ స్టెమిక్ పథకం. ఆధార్ తరహాలో విద్యార్థులకు అపార్ గుర్తింపు కార్డులు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన. రాష్ట్ర హోంశాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు. కార్పస్ ఫండ్ గా 10 కోట్లు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి డీమ్డ్ హోదా ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం. 1000 కోట్లతో రాష్ట్రంలో బిట్స్ పిలాని విద్యా సంస్థ స్థాపనకు చర్యలు. కౌలు కార్డుల నమూదా మార్చాలని కేబినెట్ నిర్ణయం. రైతు సంతకం అవసరం లేకుండానే కౌలు కార్డుల జారీ. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పాత ఏజెన్సీకే ఇవ్వాలని నిర్ణయం. మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం.